కార్న్ టొమాటో కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కార్న్ టొమాటో కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: స్వీట్ కార్న్ 2 కప్పులు, పన్నీర్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, తరిగిన ఉల్లిపాయ 1, కసూరి మేతి కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, పోపు దినుసులు 1 టీ స్పూన్, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా, స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. కొంచెం బటర్ వేసుకోవాలి. ఓకే, సో మొత్తం బటర్ తోనేనా ఇది కర్రీ? కొంచెం ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ బటర్ మిక్స్. ఓకే, కాంబినేషన్ వినటానికేమో చాలా సింపుల్ గా ఉంది, కార్న్ టొమాటో, బట్ ఇంగ్రీడియంట్స్ చాలా పెట్టారే. ఇది దేంట్లో బాగుంటుంది? రోటీస్ కి బాగుంటుందా? బిర్యానీ ఆకులు వేసుకుందాం. సో కొంచెం మసాలా కర్రీ టైప్ లో చేస్తున్నారా? ఓకే ఓకే. కొంచెం సోంపు వేసుకుందాం. ఓ, సోంపు వేస్తే కొంచెం టేస్ట్ డిఫరెంట్ గా వస్తుంది కదా. కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకుందాం. బాగుంది, వెరైటీ పోపు, కొంచెం మసాలా అండ్ కొంచెం నార్మల్ పోపు. ఇది ఆనియన్ టమాటో పేస్ట్ ఉడికించి మిక్స్ చేసి, సో రెండు ఉడికించేసాం. ఓకే ఓకే, వేసుకుందాం. సో ఇది మనకి గ్రేవీకి ఉంటుందా? కొంచెం గ్రేవీ లాగా ఉంటుంది. ఓకే ఓకే. ఆనియన్ టమాటో రెండు ఉడికించేసేసి మిక్సీ పట్టేసాం. ఓకే, సో కార్న్ కూడా ముందు ఉడికించేసి పెట్టేసారా? కొంచెం సాల్ట్ వేసి ఉడికించి పెట్టేసాం. కొంచెం జీడిపప్పు పేస్ట్ వేసుకుందాం. సో మీరు ఏమైనా వర్క్ చేస్తున్నారా సౌందర్య? లేదు, హౌస్ వైఫ్. ఇంట్లోనా? ఇంట్లో. ఎన్నాళ్ళైంది పెళ్ళై? 3 years అవుతుంది. 3 years అవుతుందా? ఓకే, మరి మీ వారు ఏం చేస్తూ ఉంటారు? సాఫ్ట్వేర్ ఇంజనీర్. పేరేంటి? కార్తిక్. కార్తిక్. పిల్లలు ఏమైనా ఉన్నారా ఇంకా లేదా? చిన్న పాప. 2 years. ఓకే, ఏం పేరు పెట్టారు మరి పాపకి? లాస్యశ్రీ. సో మీరు మీ పాప ఇంట్లో టైం పాస్ అంతేనా? అంతే. మీకు ఒకతేనా అండి పాప? ఒకతే పాప. ఒక బాబు ఉన్నారు. ఓకే ఓకే. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. సో అయితే పెళ్లి అయిన తర్వాత హైదరాబాద్ వచ్చారా మీరు? అవును. 3 years అవుతుందా హైదరాబాద్ వచ్చి? 3 years అవుతుంది. ఎలా ఉంది, నచ్చిందా హైదరాబాద్? బాగా నచ్చిందా? అందుకే మీరు వెళ్ళకుండా మీ అమ్మగారు వాళ్ళని ఇక్కడికి రప్పిస్తాం. ఓ నైస్. సో మీ బాబు ఎక్కడ ఉంటాడండి? ఇక్కడేనా లేకపోతే? లేదండి, మా బాబు నంద్యాలలో చదువుతున్నాడు, చదువుకుంటున్నాడు. సో ఈవిడ పెద్ద అన్నమాట. కొంచెం కరివేపాకు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే. సో వంటలన్నీ వచ్చా సౌందర్య మీకు ముందే? బాగా వచ్చా. చిన్నప్పటి నుంచి నేర్పించేశారా? నేర్పించేశారు. ఓకే. యాక్చువల్ గా అమ్మమ్మ నేర్పించింది, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు. సో సరిపడా ఉప్పు ఇప్పుడే వేసేసుకుంటున్నా? వేసేసాను. సో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పెరిగారా ఏంటి మీరు? ఊరికి అలా హాలిడేస్ వెళ్ళినప్పుడు? లేదు, అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే బాగా పెరిగాను. అవునా? ఓ, సో అయితే అక్కడ మీ అమ్మమ్మ గారు బాగా నేర్పించేశారా వంట? బాగా నేర్పించేశారు. ఓకే. కొంచెం ధనియాల పౌడర్ వేసుకున్నాం. సో అయితే ఇంక మీకు పెళ్లి చేసే అప్పటికి ఏం ప్రాబ్లం లేదు అనమాట, అన్ని వంటలు ఇంట్లో అన్ని వచ్చేసి కాబట్టి. సో మీ ఆయన అంటే కొంచెం అన్ని తింటారా లేకపోతే ఏమైనా చూసియా? ఓకే. నెక్స్ట్ ఇదేంటి? గరం మసాలా కొంచెం. ఓకే. అయినా వంటలు వచ్చేస్తే ఏదైనా కూడా చేసుకోవచ్చులే. కొంచెం వాటర్ వేసుకుందాం. దీంట్లో వాటర్ వచ్చేద్దామా? సో మీకు ముందు నుంచి కుకింగ్ అంటే ఇంట్రెస్టా లేకపోతే అట్లా నేర్పించారు కాబట్టి అలా నేర్చేసుకున్నారా? నేర్పించారు కాబట్టి అలా నేర్చేసుకున్నాను. అంతే, పెద్ద ఇంట్రెస్ట్ ఏమీ లేదు. ఓకే. సో ఇప్పుడు కార్న్ యాడ్ చేద్దామా? కొంచెం కార్న్ యాడ్. సో ఆల్రెడీ ఉడికించేసుకున్న స్వీట్ కార్న్. సో అన్ని చూసేసారా హైదరాబాద్ లో? అన్ని చూసేసా. ఆల్మోస్ట్. టైం పాస్ ఏంటి మీకు ఇంట్లో? అంటే పాప ఉంది ఓకే, బట్ వాచింగ్ టీవీ, చాటింగ్ విత్ ఫ్రెండ్స్. ఇప్పుడు అది అసలు అది ఒకటి ఉంటే చాలు కదా, వైఫై కనెక్షన్, ఒక ఫోన్ ఉంటే ప్రపంచంతో పర్లేదు హాయిగా. ఇది మూత పెట్టేసుకుందాం. సో ఆల్రెడీ ఇది చక్కగా పేస్ట్ ఉడికించిందే కాబట్టి కొంచెం కార్న్ తో పాటు మగ్గితే సరిపోతుంది కదా. చూద్దామా సౌందర్య? చూద్దాం ఒకసారి.
మంచి స్మెల్ వస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు కొంచెం పన్నీర్ వేసుకుందాం ఫస్ట్. సో ఇది కొంచెం ఎక్స్ట్రాగా కావాలి అనుకుంటే ఇప్పుడు కొంచెం కారం వేద్దాం. ఓకే. సో మనం అసలు కారం ఏమి యాడ్ చేయలేదు కదా. ఇదే ఈ కారం. ఇంకా మీ ఇంట్లో ఎలా స్పైసీగా తింటారా లేకపోతే నార్మల్ గానా? స్పైసీనే తింటారు. కొంచెం స్పైసీనా? ఓకే. ఒక్క నిమిషం మూత పెట్టేద్దాం. సో కొంచెం ఆ పన్నీర్కి ఫ్లేవర్స్ పట్టేస్తే ఇంకా కొత్తిమీర చల్లేదు. ఓకే ఓకే, చూద్దామా? చూద్దాం ఒకసారి. ఓకే ఓకే. ఇందులో కొంచెం కసూరి మేతి వేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర చల్లేస్తాం. ఇందులో తీసేసుకుందాం. సో రెడీ స్వీట్ కార్న్ టమోటా కర్రీ రెడీ. సూపర్. ఓకే అండి, మరి వేడివేడిగా కార్న్ టొమాటో కర్రీ రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కార్న్ టొమాటో కర్రీ తయారు చేసే విధానం. ముందుగా ఉల్లిపాయలు టొమాటోలు ఉడికించి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో వెన్న, కొద్దిగా నూనె వేసి బిర్యానీ ఆకు, సోంపు, పోపు దినుసులు, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో జీడిపప్పు పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. తర్వాత ఉడికించిన స్వీట్ కార్న్, పన్నీర్ ముక్కలు, కారం వేసి మరి కాస్త ఉడకనివ్వాలి. ఆ తర్వాత కసూరి మేతి, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. అంతే, కార్న్ టొమాటో కర్రీ రెడీ. కార్న్ టొమాటో కర్రీ తయారీ విధానం చూసారు కదండి. టేస్ట్ చూద్దామా రాజు గారు? ఓకేనండి. కార్న్, పన్నీర్, టేస్ట్ ఓవరాల్ గా బాగా వచ్చింది. సోమ్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది యాక్చువల్గా. అది మనం ఆయిల్ లోనే వేసి ఫ్రై చేసాం కదా. లైట్ గా ఆ మసాలా, బిర్యానీ ఆకు వేసారు కదా. సో టమాటో ఉల్లిపాయ పేస్ట్ కొంచెం వేయించి వేసుకున్నారు, కసూరి మేతి వేసారు. పోపులో కొంచెం డిఫరెంట్ గా చేశారు. పోపే కొంచెం డిఫరెంట్ గా ఉంది, బాగుంది. టేస్ట్ వైజ్ గా కూడా బాగుంది. నైస్. సో మరి చూసారు కదా, మీరు కూడా ట్రై చేసి చూడండి కాంబినేషన్. ఇప్పుడు మీకోసం మొదటి చిట్కా. అసలు నడి వేసవిలో ఉన్నాం మనం. ఎండలు ఎలా మండిపోతున్నాయి. రోజు 40 డిగ్రీల పైన టెంపరేచర్ నమోదవుతుంది. మరి కాసేపు అలా బయటికి వెళ్ళి రాగానే బాగా నీరసంగా అనిపిస్తూ ఉంటుంది, వడదెబ్బ తగిలినట్లుగా అనిపిస్తూ ఉంటుంది, ఇలా డీహైడ్రేషన్కి లోన్ ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది. మరి ఇలాంటప్పుడు ఎవరికైనా వడదెబ్బ తగిలిందనుకోండి, వెంటనే ఉపశమనంగా ఈ చిట్కా ఫాలో అవ్వండి. జీలకర్రను కొద్దిగా తీసుకొని బాగా దోరగా వేయించుకుని పొడిలాగా చేసుకుని ఒక 1/2 స్పూన్ జీలకర్ర పొడి, కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా షుగర్, సాల్ట్, ఇవన్నీ కూడా ఒక గ్లాస్ నీళ్ళలో కలుపుకొని బాగా మిక్స్ చేసుకుని దీన్ని కనుక రోజులో ఒక 2-3 సార్లు తీసుకున్నట్లయితే వడదెబ్బ నుంచి త్వరగా రిలీఫ్ దొరుకుతుంది. కాఫీ కమ్మటి సువాసనతో ఉంటుంది కదా, ఆ వాసనకే పడిపోతూ ఉంటారు చాలా మంది. ముఖ్యంగా కాఫీ ప్రియులు కాఫీ తాగాలంటే కొన్నిసార్లు భయపడడం, ఎందుకంటే కడుపులో మంటగా ఉంటుందని, ఆకలి మందగిస్తుందని, ఇలా రకరకాల కారణాల వల్ల కాఫీ తాగడానికి కాస్త భయపడుతూ ఉంటారు. కానీ కాఫీ తాగే ముందు ఒక గ్లాస్ చల్లటి నీళ్లు, మంచినీళ్ళు కనుక తాగి దాని తర్వాత ఒక 1/2 అవర్ 15 మినిట్స్ తర్వాత కనుక కాఫీ తాగినట్లయితే కాఫీ తాగడం వల్ల ఆకలి మందం కానీ, కడుపులో మంట కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఉండవు. చాలా మంది పెంపుడు జంతువులతో చాలా స్నేహంగా ఉంటారు. ఇంట్లో పెంపుడు జంతువుల్ని పెంచుకుంటూ ఉంటారు, వాటితో ఆడుకుంటూ ఉంటారు, వాటిని ఫ్రెండ్లీగా ఫీల్ అవుతూ ఉంటారు. అయితే ఫుడ్ పెట్టే విషయానికి వస్తే వాటికి ఎక్కువగా ప్లాస్టిక్ వాటిలోనే ఫుడ్ పెడుతూ ఉంటారు. ప్లాస్టిక్ బౌల్స్ కానీ, కప్స్ కానీ, ప్లేట్స్ కానీ ఇలాంటివి ఫుడ్ కోసం యూజ్ చేస్తూ ఉంటారు. అలా కాకుండా స్టీల్ గిన్నెల్లో కానీ, పింగాణి ప్లేట్స్లో కానీ ఈ పెంపుడు జంతువులకు కనుక ఫుడ్ పెడుతూ ఉన్నట్లయితే క్రిమి కీటకాలు తొందరగా అక్కడ చేరకుండా ఉంటాయి, ఫుడ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది.